ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా అందరూ అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు మొత్తం కల్పంలో అద్భుతమైన రోజుగా, పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైనున్న మన ఆత్మీకి తండ్రి అయిన జ్యోతి స్వరూపుడైన శివ పరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవ శక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన ఆత్మలో నిండి శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు, అణువణువు కూడా ఆరోగ్యం ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగం యొక్క ప్రయోగము చేసుకోండి. యథార్థ వైరాగ్య వృత్తి యొక్క సహజ అర్థం ఏంటి అని అడుగుతున్నారు బాబా. ఆత్మల యొక్క సంపర్కంలోకి వచ్చిన, సాధనాల యొక్క సంబంధంలోకి వచ్చిన, సేవ అవకాశం యొక్క భాగ్యం లభించిన సర్వ సంబంధ సంపర్కాలకి ఎంత అతీతమో అంత ప్రియంగా ఉండాలి. రెండింటి బ్యాలెన్సు ఉండాలి. యథార్థ వైరాగ్య వృత్తి యొక్క సహజ అర్థం చెప్తున్నారు బాబా. వైరాగ్యం వచ్చిందా నీకు? వస్తువుల మీద, వ్యక్తుల మీద, వైభవాల మీద వచ్చినట్టే ఎలా ఉండాలంటున్నారు? ఎంత ప్రియంగా ఉంటారో అంత అతీతమైపోవాలంటున్నారు బాబా. సమయ ప్రమాణంగా ప్రియంగా ఉంటాం, మాట్లాడటం వలన కానీ, సంఘటనలో కానీ, ఏదైనా కార్యం చేయటంలో కానీ. సేవ చేస్తున్నాం, ప్రియంగా ఒకరికొకరు సహయోగి అవుతారు. మళ్ళీ వెంటనే అతీతమైపోయి బాబా స్మృతిలోకి వెళ్ళిపోవాలంటున్నారు బాబా. అది యథార్థమైన వైరాగ్యం అంటే. సేవ యొక్క అవకాశం యొక్క భాగ్యం లభించిన సర్వ సంబంధ సంపర్కాలలో ఎంత అతీతమో అంత ప్రియంగా ఉండాలి. రెండింటి బ్యాలెన్సు ఉండాలి. కానీ జరిగేది ఏమిటి? ఒక్కొక్కసారి అతీతం యొక్క శాతం పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి అతి ప్రియం యొక్క శాతం పెరిగిపోతుంది. ప్రియం అంటే నిమిత్త భావం, నిర్మాణ భావం ఉండాలి. కానీ దీనికి బదులు నాది అనే భావం వచ్చేస్తుంది. ఇది నా పని, ఈ స్థానం నాది, ఈ సర్వ సాధనాలు నా భాగ్యానుసారం లభించాయి, ఇంత శ్రమతో నేను ఈ వాహనాలను, స్థానాన్ని లేదా సేవని లేదా సేవా సహయోగులను తయారు చేశాను కనుక ఇవి నావి, నా శ్రమకు ఏ విలువ లేదా, ఇలా నిమిత్త భావం మరియు నాది అనే భావన రెండింటికి ఎంత తేడా ఉంది.
ఈ రెండు ఒకటేనా? ఈ నాది అనేది రాయల్ సూక్ష్మ రూపంగా పెరిగిపోయింది. అప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి కట్ అయిపోద్ది అంటున్నారు బాబు. ఎంత నీట్గా బాబా ఆన్సర్ చెప్పారు చూడండి. బేహద్దు వైరాగ్య వృత్తి అంటే ఎంత అతీతమో, ఎంత అతి ప్రియమో అంత అతీతంగా ఉండాలంటున్నారు బాబా. అర్థమైందా? అతీతము, అతి ప్రియం. ఒక్కొక్కసారి పిల్లలు ఏమవుతున్నారంటే అయితే దగ్గర అయిపోతున్నారు, ప్రియంగా అయిపోతున్నారు. ఏమన్నా తేడా వచ్చినప్పుడు అతీతం అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? బాబా పిల్లల్లో కూడా కొంతమంది ఇడిపోతున్నారు కదా రకరకాలుగా, అందరూ కలిసి ఉండట్లేదు. ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు వస్తుందంటే బాబా చెప్తున్నారు, అయితే అతి ప్రియమైన అయిపోతున్నారు, లేకపోతే అతీతమైన అయిపోతున్నారు. కానీ రెండు బ్యాలెన్స్ ఉంచుకోవాలంటారు. కార్యార్థము ప్రియంగా ఉండాలి, కార్యం పూర్తి అయిపోయిన తర్వాత అతీతం అయిపోవాలి. నెక్స్ట్ పాయింట్, సమయం యొక్క సమీపతకి పునాది అంటే సమయం దగ్గరికి వచ్చిన దానికి పునాది ఏంటని అడుగుతున్నారు బాబా. ఏంటి మరి? బేహద్దు వైరాగ్య వృత్తి. సమయం యొక్క సమీపతకి పునాది బేహద్దు వైరాగ్య వృత్తి అంటున్నారు బాబా. సమయం సమీపంగా వచ్చిందంటే వైరాగ్యం వచ్చేసింది నీకు అంటున్నారు బాబా. వైరాగ్యం వస్తేనే సమయం సమీపంగా వస్తుంది, లేకపోతే రాదు. విస్తారం సారాన్ని దాచేస్తుంది. సమర్థ మాటలు అంటే ఆ మాటలలో ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క భావం లేదా సారం ఉండాలి. ఒకవేళ సారం లేదు అంటే జమకథ లేనట్లే. అంటే బాబా అంటున్నారు, నువ్వు మాట్లాడేవంటే ఆ మాటలో సారం ఉండాలి అంటున్నారు బాబా. ఇప్పుడు మధువనానికి వచ్చే 10,000 మందికి టెంట్ అయినా లభిస్తుంది. బాబా అప్పుడు చెప్తున్నారు, మధువనం బాబా ఉన్నప్పుడు చివరిలో అయితే ఈ సాధనాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఇంక ముందు ముందు ఈ సాధనాలు కూడా టెంట్లు కూడా ఉండవు అంటున్నారు. ఆబులో ఉన్న పర్వతాలన్నీ అన్నిటిని నిద్రపోయే స్థానాలుగా తయారు చేసుకున్నట్లయితే ఎంతమంది ఉండవచ్చు? విశ్వ సమ్మేళనం వేదిక వచ్చిందంటే ఇదే జరుగుతుంది అన్నమాట. విశ్వ సమ్మేళనం వేదిక ఎప్పుడు వస్తుంది? బాబా పిల్లలందరూ బేహద్దు వైరాగ్య వృత్తిలోకి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. బేహద్దు వైరాగ్య వృత్తి తీసుకొస్తారు బాబా. బాబా ఆయనకి తెలుసు ఎప్పుడు ఏది చేస్తే వైరాగ్యంలోకి వస్తారు అనేది. అప్పుడు మనకు మార్కులు ఉండవు. వైరాగ్యం అనేది సహజంగా రావాలి తప్ప పరిస్థితి ఆధారంగా వైరాగ్యం రాకూడదు. బుద్ధి యొక్క అభిమానము, తన శ్రేష్ఠ సంస్కారాల యొక్క అభిమానము, తమ మంచి స్వభావం యొక్క అభిమానము, తమ విశేషతల అభిమానము, తమలో ఉన్న ఏదో ఒక విశేష కళ యొక్క అభిమానము, తమ సేవా సఫలత అభిమానము, ఈ సూక్ష్మ అభిమానం దేహభ్రాంతి కంటే చాలా లోతైనది. అభిమానానికి ద్వారం ఏమిటో మీకు తెలుసు కదా, నేను మరియు నాది అనే భావన. చేయించే బాబా చేయిస్తున్నారు, చేయించేవారు బాబా అనే మాట దేహభ్రాంతిని మరియు అభిమానాన్ని కూడా తొలగిస్తుంది. బాబా మనకి ఎన్నో బహుమతులు, వరాలు 1కి 100 రెట్లు ఇచ్చేస్తారు. కానీ ఆ అభిమానంలోకి వెళ్ళకూడదు అంటున్నారు బాబా.
ఆ అభిమానంలోకి వెళ్ళారు అంటే ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది అంటున్నారు బాబు. బుద్ధి యొక్క అభిమానం అంటే ఏంటి? నేనే బాగా చెప్పగలను, అది బుద్ధి యొక్క అభిమానం. తమ శ్రేష్ఠ సంస్కారాలకు అభిమానం. మనకి మంచి సంస్కారాలు ఉన్నాయనుకోండి, నేనే గొప్పవాణ్ణి, ఇంకెవరు కాదు, ఇలాగా. తమ మంచి స్వభావం యొక్క అభిమానం, విశేషత యొక్క అభిమానం, సేవా సఫలత అభిమానము. సేవ చేసినప్పుడు సఫలత వచ్చిందనుకోండి, అది ఆనందం అనుభవం వల్ల తప్ప అభిమానంలోకి రాకూడదు. ఈ సూక్ష్మ అభిమానం దేహభ్రాంతి కంటే చాలా లోతైన అభిమానం అంటున్నారు బాబా. ఓకే, ఈ అభిమానం పోవాలి అంటే చేసి చేయించేవారు బాబా అనే మాట దేహభ్రాంతిని తొలగించేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, తండ్రిని అనుసరించాలి. ఒక్కొక్కసారి మాయ కూడా తల్లిగా తండ్రిగా అవుతుంది. చాలా మంచి పాలన మరియు ప్రాప్తి చేస్తుంది. కానీ అదంతా మోసపు ప్రాప్తి. మొదట ప్రాప్తి, తర్వాత మోసం. ఒక్కొక్కసారి మాయ కూడా అలా అభిమానంలో తీసుకొస్తుందని చెప్తున్నారు బాబా. జాగ్రత్తగా ఉండాలి. రోజంతట్లో నాది నాది అనేది చాలా తయారు చేసుకుంటున్నారు. నా స్వభావము, నా సంస్కారము, నా వస్తువులు, నా పరివారము, నా సెంటరు, నా జిజ్ఞాసువులు, నా సేవ, నా సేవ వీరెందుకు చేశారు అని అంటారు కదా. కొంచెం కొంచెం అంటున్నారు కదా. నాదనే మాట వెరీ గుడ్ అండి, మంచిదండి. సో చాలా సంతోషం అన్నయ్య బాబా దగ్గర. వెరీ గుడ్ అన్న గారు, చాలా సంతోషం, చాలా వెరీ గుడ్ అన్న గారు, వెరీ గుడ్ అన్న గారు. అన్నీ అయిపోయినాయండి. వెరీ గుడ్ అన్న గారు, వెరీ గుడ్. అక్కయ్య మన అవ్యక్తవాణి బుక్లు పంపించారు, వచ్చినాయండి. తీసుకోండి. తర్వాత మళ్ళీ 2 కట్టలు 3 కట్టలు పంపమన్నది. ఆదోని ఏదో వెళ్తారని చెప్పింది నేను 2 రోజుల క్రితం అక్కయ్య. అది కూడా పంపించాను. వెలుగా చేసుకుని కంగారు లేదు. ఆదోని తీసుకోండి, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళండి. ఆదోనిలో పంచలేదు అని అక్కయ్య మన చేశారా. పోన్లండి, బాబా పంపించారు కదా, 3 ఉంచుకోండి, మెల్లిమెల్లిగా చేసుకోండి. సంతోషం అండి గారు, సంతోషం. మంచిదండి గారు, అండి వినండి, అది మానకండి. మంచిదండి. ఓం శాంతి.
కూడా వాణి చెప్తున్నాను, అందుకే మంచిదండి కదా. కాబట్టి బాబా ఇక్కడ మనకి రోజంతట్లో నాది 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 అనేది చాలా మోసం చేస్తుంది మనకి అంటున్నారు బాబా. అది పరిశీలించుకోండి అందరూ కూడా. రోజంతట్లో నాది నాది అనేది చాలా తయారు చేసేసుకుంటున్నారు పిల్లలు. ఈ నాది అనేది మనల్ని నాశనం చేసేస్తుంది అంటున్నారు బాబా. ఎందుకంటే నాది అనేది ఏది లేదండి యాక్చువల్గా. ఇంకా బాబాది నిమిత్తం మనం చాలా సినిమా థియేటర్లో స్క్రీన్ ఉంటుంది కదండి, ఆ స్క్రీన్ మీద బొమ్మ పడినప్పుడే దానికి విలువ. లేకపోతే ఆ స్క్రీన్ ఏంటి, ఎంటిగా తెల్లగా కనపడుతుంది గోడలాగా. మనమంతే, బాబా శక్తి కిరణాలు మన మీద పడి బాబా చేయిస్తే బాబా ప్రత్యక్షం అవుతారు, మనకు ప్రశంసలు కూడా వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే రాదు. అర్థమైందా? నాది, నా సెంటరు, నా సాధనాలు, నా కష్టం ద్వారా తయారు చేసిన పరివారము, ఈ నీదనేది ఎక్కడుందంటున్నారు బాబా. అసలు అది నూటంపు అసలు మాటే రాకూడదు అంటున్నారు బాబా. మరి నిజంగా నాకు మంచి సినిమా ఎంత బాగా తీయాలనిపించిందంటే, బ్రహ్మబాబా సమయంలో బికారిసీత వచ్చేసింది. గంట కొడతారన్నమాట భోజనానికి రావాలంటే. గంట కొట్టలేదు, 2 అయిపోయింది. ఇంట్లో పిండి లేదు, కనీసం రొట్టేసి తిందామని పిండి లేదంటున్నారు వాళ్ళు. అప్పుడు 200 మంది వెళ్ళిపోయారు. 350 మంది ఉండేవారు బ్రహ్మబాబా దగ్గర. వెళ్ళిపోతే వాళ్ళు అన్నారంట, మా ఇంటి దగ్గర ఇంకా ఉందిలే, ఇంక మీరేం పెడతారని వెళ్ళిపోయారు. అలాగే బాబా పిల్లల్లో కూడా ఇక్కడ చూడండి, ఒక్కొక్క అక్కే సెంటర్ అక్కే చాలా మంచిగా ఉంటారు, చాలా ప్రేమగా చూస్తారు, అయినా సరే కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఇక్కడ దగ్గర స్టేజ్ వచ్చినప్పుడు వెళ్ళిపోయారు. అప్పుడు మనం ఆ సినిమా తీసేటప్పుడు ఎలా ఉండాలి, బ్రహ్మబాబాని అక్కడ పెట్టాలి. బ్రహ్మబాబా పెట్టి బ్రహ్మబాబా ఏం ఆలోచించాడో సినిమాలో చూడండి, అర్థంలోని మనసు చెప్పినట్టు చూపించారు. దుర్యోధనుడికి అటువంటి సినిమాలు చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే, మనం ఏం చేయాలి, బ్రహ్మబాబాని అలా చూపించి, నాకు శివబాబా ఒక్కరే ఉన్నారు, ఇది నా యజ్ఞం కాదు, బాబా బాబా శివబాబా అనుకున్నారు ఆయన. ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేసినా బోల్ డబ్బు పంపుతారు, అంత సర్కిల్ లౌకికంలో ఉంది ఆయనకి. అప్పుడు మనం మాటలు అలా వినిపించాలన్నమాట. నాకెవరూ లేరు, ఇది భగవంతుడి యజ్ఞం, శివ పరమాత్ముడి యజ్ఞం, అలా తీసుకురావాలి. బాబానే ప్రత్యక్షం చేయాలి తప్ప బ్రహ్మను కూడా ప్రత్యక్షం చేయకూడదు. అక్కడ బ్రహ్మ మనసులో ఆ భావన ఉండటం కారణంగా భగవంతుడు కొంత సమయానికి మనీ ఆర్డర్ వచ్చిందండి. అటువంటి పిక్చర్ అలా తీయాలని ఉంది నాకు. బాబాతో నేను ఒకటే చెప్పాను, ఎవరు తీసినా, మధువనం నివాసులు తీసినా, ఎవరు తీసినా నువ్వు ఒక్కడవే ఆ సంఘటనలో ప్రత్యక్షం అవ్వాలి. నేనే తీయాలని ఏమీ లేదు, నా దగ్గర ఓపిక కూడా లేదు, ధనం కూడా లేదు, ఓన్లీ తెలివి ఇచ్చావంతే. నువ్వే ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు పుస్తకం ఉందండి, మీరే ప్రత్యక్షం అవుతారు బాబా. అలాగే ఇప్పుడు మనమే తీయాలని ఏముంది, మధువన నివాసుల దగ్గర బోల్ధనం ఉంది, ఎవరు తీసినా బాబా ఈ విధమైన సిస్టంలో తీయించి బాబా అని సంకల్పం చేసుకుంటున్నాం మనం. అలా ఉండాలంటున్నారు బాబా. అక్కడ మనమే తీయాలి, మనమే చేయాలి ఏమీ లేదు. చాలామంది ఏమన్నారు చేసినా, కోటి పుస్తకాలు నువ్వు చాలా పేరు కోసం, గౌరవం కోసం చేస్తున్నావు, నువ్వు ఇందులో అసలు హెడ్ ఆఫీసు వెనకాల బ్రహ్మకుమారి సంస్థ పేరే వేయలేదు, ఇది నీకు చాలా స్వార్థం ఉంది, నీలోని యజ్ఞానికి సహయోగవి కుడిభుజంగా ఉన్న ఆత్మలో
ఒక నలుగురు ముగ్గురు ఈ విధంగా మాట్లాడారు. మాట్లాడితే నేను ఆ రోజు ఆలోచించాను. బాబాని అడిగాను. బాబా అన్నారు, నీకు ఇది పరీక్ష అని చెప్పారు. పరీక్ష అని చెప్పారు. ఎందుకంటే అంతకుముందు బాబా చెప్పారు, నేను ఎవరికో ప్రేరణ ఇచ్చి నీకు డబ్బులు ఇస్తున్నప్పుడు శివపరమాత్మ మందిరం వేస్తావా, లేకపోతే బ్రహ్మకుమారి చేస్తావా? బ్రహ్మకుమారి ఎవరైనా నీకు పట్టుకొచ్చి హెడ్ ఆఫీస్ నుంచి ఏమైనా డబ్బు వస్తుందా నీకు? ఏం అక్కర్లేదు అన్నారు బాబా. వాళ్ళు నాకు అంత మంచిగా ఉండేవారంటే, చాలా సహయోగంగా ఉండేవారు యజ్ఞానికి. ఒక ఏలి మీద లెక్కెట్టేవాళ్ళు కొద్దిమంది. వాళ్ళు ఏం చేశారు, నీకు చాలా స్వార్థమయ్యా, ఎంతలా మాట్లాడారంటే మన హృదయాన్ని గుచ్చినట్టు అన్నమాట అండి. అప్పటి వరకు సహయోగంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి వ్యతిరేకం అయిపోయారు. అలా మాట్లాడుకున్నారన్నమాట. ఆ హక్యలు అలాగే చెప్పారన్నమాట, ఇతనికి ఇంత స్వార్థం, పేరు గౌరవం కోసం పాకులాడుతున్నాడని. మనకు అసలు సంకల్పన ఉండదు. బాబాని అడిగాను, వీళ్ళు సహయోగంగా ఉన్న వాళ్ళు ఈ విధంగా మారిపోయారు బాబా అంటే, బాబా అన్నారు, అది నీకు పరీక్ష అది అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పేర్లు వేస్తాం, అవసరం అయితే నువ్వేమైనా పట్టుకొచ్చిస్తావా? అక్కలు చాలామంది అడిగితే నేనేమన్నానంటే, బుక్ 5 రూపాయలు పడుతుంది, 6 రూపాయలు పడింది, అప్పుడు మీరు ఇచ్చేయండి మీ పేరు వేసి. బాబా అన్నారు, అవసరం నా పేరు తీసి వాళ్ళ పేరు వేసి అన్నారు బాబా. ఒక్కళ్ళు డబ్బు అనేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వీళ్ళు హింసించేస్తున్నారు అన్నమాట నన్ను. ఎలాగంటే ఒక మాటలతో, నువ్వు చాలా స్వార్థమయ్యా, ఇప్పుడు వరకు కరెక్ట్ అనుకున్నాను, అక్కడికి వేయట్లేదు, ఈ పేరు వేయట్లేదు, ఆ పేరు వేయట్లేదు అని అక్కలు వీళ్ళకి ఎక్కించారు. ఆ మాయ నా మీద పోటీ చేయటం వచ్చింది. ఒకటే అనిపించారు బాబా, ఈ శరీరంలో ఆత్మ ఉండగా శివపరమాత్మ పేరు తప్ప ఇంకెవ్వరి పేరు కూడా సైడ్ని వాళ్ళు ఏదైనా కోరుకుని డబ్బులు ఇచ్చి బాబాకి ఇస్తే వేస్తాను తప్ప అస్సలు వేయని అన్నాను. దెబ్బతోటి వాళ్ళు మానేశారు, సైడ్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బ్రహ్మకుమార్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ అక్కల దగ్గర ఉండేవారు, అక్కడ మానేసి నా దగ్గరికి వచ్చారు, మళ్ళీ నా దగ్గర మానేసి ఇంకో చోటకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎలా భ్రమింతుంటారన్నమాట. వీళ్ళు భ్రమించి భ్రమరం చూడండి ఎలా తిరుగుతారు, జుమ్ 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 అని. ఆ రోజు కనుక వీళ్ళ మాట నేను కనుక చేస్తే నాకు మార్కులు పోయినని చెప్పారు బాబా. మార్కులు పోనని చెప్పారు బాబా. నిన్ను ఈశ్వరీ కులం నడిపించింది, నిన్ను స్వయం ఈశ్వరుడు నడిపించున్నాడు నిన్ను. బ్రహ్మ కథ నేను నడిపించేది, ఈశ్వరుడు నడిపించున్నాడు. నువ్వు వేయవలసిన పని లేదు. వేసావు, నువ్వు సెంటర్ పేజీలు వేసావు అంచేత నువ్వేం చేయక్కర్లేదని. అలాగే ఇక్కడ బాబాయ్ ఎందుకు చెప్తున్నానంటే, నాది 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 తెల్లారేటప్పటికి రాత్రి నిద్రించే వరకు నాది అంటున్నారు మీరు. ఆ నాది అనేది నాశనం చేసేస్తుంది నిన్ను అని చెప్తున్నారు బాబా. గొప్ప వండర్ఫుల్ పాయింట్ అన్నమాట అది. అసలు నీదనేది ఏదీ లేదు. ఈరోజు ఒక అక్క చెప్తున్నారు, గుడి దగ్గరికి వెళ్ళారటండి, సర్వమానవాళి బుక్కులు కూడా ఉన్నాయంట. ఆ పూజారికి అంటే ముందు ఇచ్చారట, ఆయన పక్క చక్కగా చదివారట. ఇంకో ఆయన వచ్చి, అమ్మ నువ్వు పెద్ద బుక్ ఇచ్చావు ఇక్కడ ఒకరికి, చాలా అది నాకు అటువంటి బుక్ కావాలి, పరిచయం బుక్ ఎత్తుంటే అది కాదు నాకు పెద్ద బుక్ కావాలని పట్టు పెట్టారట. నేను శివభక్తుడిని, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఆ బుక్ ఇవ్వమంటే అప్పుడు ఆ బుక్ ఇచ్చారంటున్నారా. అడిగి తీసేసుకుంటున్నారు, అద్భుతం చేసేసుకుంటున్నాడు బాబా ఇప్పుడు ఈరోజు. ఇంకో చోట ఏం జరిగిందంటే, ఒక అక్కయ్య ఒక ఏరియాలో సెంటర్కి వెళ్తున్నారు, బుక్కులు బాగా పంచి పెడతారు, సెంటర్కి వెళ్తున్నారు. ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక అక్కయ్య, ఆ సెంటర్లో స్టూడెంటు, అక్కయ్య నాకు ఒక 100 బుక్కులు ఇవి, నేను రాజకీయంగా కొంచెం తిరుగుతుంటాను, వాళ్ళందరికీ ఇస్తానన్నారు. ఇచ్చారు ఆవిడ. మొన్న కార్తీక మాసంలో పంచిపెట్టడానికి ఒక గుడికి వచ్చారు. అవి పుస్తకాలు తీసుకున్న ఆవిడ పంచిపెడుతుంది. ఇంతలోకి అక్కడ ఉన్న సెంటర్ వాళ్ళు, నీకెక్కడొచ్చినాయి ఈ బుక్కులు? వీళ్ళు పాంప్లెట్స్ పట్టుకొచ్చారు, నువ్వు పంచిపెట్టడానికి వీలేదో బుక్కులు అని చెప్పారు. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇక్కడ అదే చెప్తున్నారు బాబా.
మా ఏరియా, మా సెంటరు, నువ్వు సెంటర్కి వచ్చి క్లాస్ వింటున్నావు, నీకు బుక్లు ఎవరు ఇచ్చారు, నువ్వు పంచిపెట్టడానికి వీల్లేదు. ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ చూడండి. అనేటప్పటికీ ఈ అక్క రాజకీయంగా పలుకుబడి ఉందటండి. 100 బుక్కులు పట్టుకుని ఓ చేతితో పట్టుకుని గుండెల దగ్గర అలాగ ఎత్తుగా పెట్టుకుని పంచిపెడుతుంటే ఆ సెంటర్ అన్నయ్యలు పాంప్లెట్స్ పెట్టుకుని పంచిపెడుతున్నారు వాళ్ళు కూడా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ బుక్కుల్లో మధువనం అక్క అసలు బ్రహ్మకుమారి ప్రింటే లేదు, అక్కడ వెనకాల అడ్రస్ లేదు, అది శ్రీమతం కాదు, నువ్వు పంచిపెట్టకన్నారంట. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాదనే భ్రాంతి గురించి చెప్తున్నాను మీకు. ఇక్కడ ఇంక ఇప్పుడు ఏం ఊరుకోడు అతను, సద్గురువులోకి వచ్చేసాడు, సద్గతి ఇవ్వటానికి వచ్చేసాడు, శిక్షించైనా పావనం చేసేస్తాడు. అవన్నీ మాకు తెలుసు. ఏం చేశారంటే ఈ అక్కయ్య పాప అలాగే పట్టుకునండి, అంత రాజకీయంలో బయట రాజకీయంలో ఎంత తెలివి ఉన్నా అలాగే పట్టుకుని అక్కడ ఉండిపోయింది అన్నమాట అండి. వీళ్ళు పక్కనే ఉన్నారు, 2-3 అడుగుల దూరంలో వీళ్ళు ఉన్నారు. భక్తులు వస్తున్నారు, గుళ్ళో ఒకటికి వెళ్తున్నారు. వీళ్ళు పాంప్లెట్స్ పంచి పెడుతుంటే ఈ పక్కనే అలా నించుని ఉండిపోయింది. బాబా శివ బాబా ఇలా జరుగుతుంది బాబా అనుకున్నాదండి ఇవిడి. వెంటనే అండి ఆ భక్తులు ఆ పాంప్లెట్ పుచ్చుకుంటుంటే, పాంప్లెట్ ఇస్తుంటే పక్కనే ఇవిడ ఉంది కదా, పాంప్లెట్ కాదు ఆ బుక్ ఇవ్వండి అని చెప్పి తీసేసుకున్నారండి. ఈ పాంప్లెట్ తీసుకోవడం మానేశారు. కొంతమంది గుళ్ళోకి వెళ్తున్నారు కదండి, కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉండటం వలన అమ్మ చేయి ఖాళీ లేదు, నేను వచ్చి తీసుకుంటాను, నా గురించి బుక్ ఉంచని కొంతమంది చెప్పి వెళ్ళారంట. పాంప్లెట్ తీసుకోవట్లేదు, పక్కనే కదా ఉన్నది వీళ్ళు. అప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చే వాళ్ళు బుక్ ఏదంటే 100 బుక్కులు చాలా సింపుల్గా అయిపోయినాయి అని చెప్తున్నారు అక్కే. 100 బుక్కులు అయిపోయినాయి అంటండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సద్గురు రూపంలో ఉన్నప్పుడు శిక్షించైనా పాలన చేసేస్తాడు బాబా. ఏముంది, వీళ్ళు పాంప్లెట్లు అక్కడే ఉండిపోయినాయి, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు సత్యాన్ని అసత్యం కింద ఈవిడికి సృష్టించారు అక్కడ. అర్థమైందా మీకు పాయింట్? ఎందుకంటే అక్కడ ఆవిడ ఏం కోరిందో, వీళ్ళతో గొడవ పెట్టుకోలేదు. అదిగా చెప్తున్నాను, ఎవరితో గొడవ పెట్టుకోకుండా సైలెంట్గా బాబాతో చెప్పారు అనుకోండి, స్పాట్లో వచ్చేస్తాడు బాబా. స్పాట్లో వచ్చేస్తాడు భగవంతుడు. మీకు ఒక వాణిలో చెప్పాడు, మీరు టెలిఫోన్ చేస్తే ఇంకా లేట్ అవుద్దేమో కానీ ఎవరికో పిలకుండా నన్ను పిలిస్తే నేను స్పాట్లో వచ్చేస్తానని చెప్పారు. అంటే ఈవిడ ఏమనుకుంది అక్కడ, అయ్యో ఇంత మంచి బుక్కు బాబా పంచొద్దంటున్నారు వీళ్ళు ఏంటి అని అలా సంకల్పం చేసి బాబా బాబా అనుకుంది. వెంటనే ఆయన శక్తి వచ్చేసింది అక్కడ. పాంప్లెట్ ఇలా చేసిస్తుంటే మాకు ఇది కాదు, ఆ బుక్ తీసుకుంటామని అన్ని బుక్కులు చాలా సింపుల్గా అయిపోయినాయి అంట. ఎందుకు చెప్తున్నాను నేనంటే సెంటర్లో చాలా మంచి అక్కలు ఉన్నారు, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది నాది, నా సెంటరు, నా ఏరియా, నువ్వెందుకు వచ్చావని చెప్పి బ్రహ్మకుమారి పేరు పెట్టుకున్న సెంటర్స్ కూడా గొడవలో పెట్టుకుంటున్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాబా నాది అని నీది అనేది ఎప్పుడైతే వచ్చిందో, నీ ఏరియా అని, నీ సెంటర్ అని, నీ సాధనాలని, నేను కష్టపడి తయారు చేసుకున్న నీ పరివారాన్ని నాదని నువ్వు ఎప్పుడైతే అన్నావో, వాణిలో చెప్పారు గుర్తుందా మీకు? సూక్ష్మతంలో ఒక మిషన్ ఉంటుందట, ఈ స్థూల మిషన్లు కాదయ్యి.
నాది అని ఎప్పుడైతే భ్రాంతి నీకు వచ్చిందో అంతకుముందు చేసుకున్న పుణ్యం అంతా కూడా సమాప్తి అయిపోద్దని చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు చాలా చేసుకున్నావని, నీకు లాస్ట్కి వచ్చేటప్పటికి జీరో ఏం ఉండదు అంటున్నారు. చూడండి, ఈరోజు కార్మికులు చాలా కష్టపడి 700 తెచ్చుకుంటారు పాపం సాయంత్రానికి. ఆ మందు కొట్టి దగ్గర ఒక సగం డబ్బు ఇచ్చేస్తారు, పొగట్టేసుకుంటారు. ఎంతో కష్టపడ్డారు, 700 800 తెచ్చుకుంటారు. దానికి తాగటానికి అక్కడ ఇచ్చేస్తారు. ఇల్లేమో ఒళ్ళు గొల్ల. ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన తిడతాం, కొడతాం, ఆ తాగిన మైకంలో మాట్లాడటం. నిజంగా ఈరోజు ఒక పాయింట్ ఆలోచిస్తే ఆ తాగుమోతు భర్తని అనుభవిస్తున్న భార్య నిజంగా వెళ్ళాలనిపించింది. నాకు ఒక్కోసారి అనిపించింది, ఎంత వెళ్ళాలావిడి, వాసన వచ్చేసి తాగేసి వచ్చేసిన వ్యక్తితో జీవితం గడుపుతుందంటే నిజంగా గొప్ప వాళ్ళు అన్నమాట. వాళ్ళు తప్పకుండా స్వర్గం వచ్చేస్తారు. వాళ్ళు చిన్న పాయింట్లో నాకైతే మనసాసేవ చేయించారు ఇప్పుడు ఒకసారి. బాబా, శివ బాబా ఇటువంటి భర్త ఇలా చేస్తున్నారు బాబా అని బాబాని సంకల్పం చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా స్వర్గం వచ్చేస్తుంది. అంటే ఈ అకల్యాణంలో కళ్యాణం అంటే అది అన్నమాట. అక్కడ అకల్యాణంలో కళ్యాణం అంటే. కాబట్టి ఇక్కడ బాగా నొక్కి నొక్కి చెప్తున్నాడు, బేహద్దు వైరాగ్య వృత్తి ఆత్మకి నాది అనేది రాదు. ఇప్పుడు మనం అదే అనుకుంటున్నాను నేను, బాబా నువ్వు ఎవరి సార్ సినిమా తీయించిన, ఇదివరకు ఏదో సినిమా తీశారు, అదేమీ నేను ప్రత్యక్షం చేయలేదు. గాడ్ ఆఫ్ గాడ్స్ అనేది ఎలా ఉండాలంటే, నువ్వు దగ్గరుండి ఎవరు తీసినా నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి సంఘటనలో నువ్వు ప్రత్యక్షం అవ్వాలి. ఎంచేతంటే 5000 సంవత్సరాలకి ఒక్కసారి పిల్లల్ని ఆరిపోతున్న ఆత్మల్ని వెలిగించడానికి వచ్చావు నువ్వు. కాబట్టి వాళ్ళ ఆటలు సాగకూడదు. అక్కడ నాది నాది అనే ఆటలు సాగకూడదు బాబా. కాబట్టి సద్గురు రూపంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు బాబా ఆటోమేటిక్గా సహయోగ అయిపోతున్నారు బాబా. అర్థమైందా? కాబట్టి నాది నాది అనేది ఎవరో వెళ్ళకండి. మంచి టీచర్స్ నేను చూశాను, చాలా మంచి టీచర్స్ ఉన్నారు. అన్నయ్య బుక్కులు పంపండి, వినయంతో ప్రేమతో అడుగుతున్నారు. ఎందుకంటే అంతిమ సమయంలో సత్యమైన బ్రాహ్మణ ఆత్మల ద్వారా మాత్రమే యజ్ఞం సమాప్తి చేస్తానన్నాడు. అది రోజు జ్ఞాపం చేసుకోవాలి మీరు. నేను సత్యంగా ఉంటే నా ద్వారా మహానుభావుడు యజ్ఞాన్ని సమాప్తి చేస్తాడా? యజ్ఞాన్ని ఆహుతి బాబా సమాప్తి చేస్తారా మహానుభావుడు అని మనకు అనుభవం అవ్వాలి. బాబా మొన్న చెప్పాను కదా, ఒక అద్భుతం ప్లేస్ నుంచి మనకి ఆర్డర్ వచ్చిందని. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మధువనం శాంతివనం నుంచి వచ్చింది. ఫోన్ కాల్ వచ్చింది. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడదామంటే ఆయన హిందీ అన్నారు. పాపకి ఇచ్చాను. ఆయన ఏమన్నారంటే, ఒరియా బుక్కులు పిండి చేశారు కదా, అక్కడ వారణాసి అదే హెడ్ ఉందండి, అది ఊరు గుర్తులేదు నాకు, నోట్ చేసి ఉంది. 15,000 బుక్కులు పంపించమన్నారు. బుక్ చూసాం, మంచి పని చేస్తున్నారు, 15,000 పంపించమన్నారు. అప్పుడు అర్జెంటుగా 10,000 ప్రింట్ చేయించి 8,000 ఇక్కడికి, 2,000 ఏమో పుట్టపర్తి, 500 ఏమో హైదరాబాద్లో ఎవరో కావాలన్నారు. అప్పుడు బాబా చెప్పారు, ఏంటి బాబా, మధువనం శాంతివనం నుంచి ఒక అన్నయ్య ఫోన్ చేసి, నేను ముచ్చిందయ్య అన్నయ్య దగ్గర ఉంటాను, మీది బుక్ చూశాను పంపిస్తారా అంటే, ఏంటి బాబా ఇలాగ డ్రామా ఎంత మార్పులు వస్తున్నాయి ఏంటి బాబా అంటే, బాబా ఏం చెప్పారు చూసినండి, మధువనం నివాసంలో అయినా, సెంటర్లో అయినా, ఇంట్లో అయినా
ఎవరైతే సత్యంగా తండ్రిని ప్రత్యక్షం చేయటానికి ఎదురుకొస్తారో వాళ్ళ ద్వారానే యజ్ఞం సమాప్తి చేస్తానన్నాను కదా. అంచేత ఇప్పుడు నీకు ఆర్డర్ ఇచ్చిన ఆయన చాలా సత్యమైన బిడ్డ, మధువనంలో ఉన్న సత్యమైన బిడ్డ అతను. అంచేత సూక్ష్మ సత్యయజ్ఞాన్ని చక్కగా అర్థం చేసుకుని పంపించండి 15,000 బుక్కులు అన్నారు. అంటే ఇప్పుడు స్థానం లెక్కలేదండి. మధువనం అని కానీ సెంటర్ అని కానీ ఇల్లు అని కాదు. ఎవరు ఎక్కడున్నా సత్యంగా బాబా వాళ్ళ మనసు ఎంతో ఆనందించింది అన్నమాట. ఇన్ని రకాల భాషల్లో చేస్తున్నాడు ఆ బిడ్డ ఎవరో బాబా అనుకున్నారు. ఫోన్ చేశారు, ఒక 15,000 పంపించన్నారు. లేవు, బుక్కులు లేవు, అయిపోయినాయి, కోటి పుస్తకాలు అయిపోయినాయి కదా. మళ్ళీ వాళ్ళ గురించి అర్జెంటుగా పేపర్ ఓ చోట ఉంటే తెచ్చి 10,000 బుక్కులు ప్రింట్ చేసి 7,000 పంపాం. 15,000 అడిగితే 7,000 ఇవ్వగలిగాం. మళ్ళీ తర్వాత ప్రింట్ ఇస్తారన్నమాట. ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నాను? ఎవరిని మనం విమర్శించొద్దు. ఇందాక చెప్పాడు చూసారా, బేహద్ వైరాగ్య వృత్తి అంటే సంఘటనలోకి వచ్చేటప్పుడు అతీతంగా ఉండాలి, అతి ప్రియంగా ఉండాలి. మంచి ప్రియంగా ఉన్నాం ఇప్పుడు మనం. మళ్ళీ వెంటనే బాబా ఈ ఆత్మచేత అక్కడికి పంపిస్తున్నావా తండ్రి అని ఒక చిన్న సూక్ష్మ యజ్ఞం నడిపిస్తున్నాడు ఇక్కడ. అక్కడ మంచి పెద్ద యజ్ఞం నడిపిస్తున్నారు మధువనంలో. ఇరుసోట్ల నడిపించేవాడు ఆయనే. ఒక డైరెక్టరు జాగ్రత్తగా తీసుకోండి, ఇక్కడ బాబా టచింగ్ ఇస్తున్నారు. ఒక డైరెక్టరు 4 సినిమాలకు డైరెక్షన్ చేస్తాడు, కానీ 4 సినిమాల కథలు వేరుగా ఉంటాయి. చాలా వండర్ఫుల్, అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ బాబా మీకు నాకు ఇచ్చారు. ఒకే డైరెక్టరు 4 సినిమాలకు డైరెక్షన్ చేసినప్పుడు 4 సినిమాలు ఒకలాగా ఉంటాయా? ఉండవు. దాని కథ వేరు, దాని సిస్టమ్ వేరు. కానీ 4 సినిమాలు కూడా హైలైట్ అవ్వాలని చూస్తాడు ఆ డైరెక్టర్. అలాగే భగవంతుడు మధువనంలో నడిపించిన, తాడేపల్లిగూడెంలో నడిపించిన, మీ ఇంట్లో నడిపించిన, మీ టౌన్లో నడిపించిన, మీ గ్రామంలో నడిపించిన, సూక్ష్మతలో నడిపించిన, పరంధామం నుంచే నడిపించాడు ఆయన. అది గుర్తుంచుకోండి. అంచేత ఎప్పుడు దెబ్బలాడుకోవటం కానీ ఒకరిని విమర్శించుకోవటం కానీ చేయకూడదు. ఆయన ఫోన్ చేశారు, శాంతివనం నుంచి ఫోన్ చేస్తున్నాను అన్నయ్య, నేను మృత్యుంజయ అన్నయ్య గారు ఆయన దగ్గర ఉంటాను, మనకి ఒరియా బుక్కులు ఒక 15,000 పంపించండి అని అడ్రస్ అన్నట్టు పెట్టేశారు ఆయన. మన దగ్గర బుక్కులు లేవు, కోటి పుస్తకాలు అయిపోయినాయి, డబ్బు కూడా తరుగుతుంది. ఇదివరకులాగా లోడ్ పెట్టడానికి అమౌంట్ ఉంది. మనం అన్ని ఎక్కడికెక్కడ ఎలా పెట్టాలనేది ఆలోచిస్తున్నాం. వెంటనే 10,000 సరిపడా పేపర్ లభించింది, కొట్టించేసాం, ఈరోజు వెళ్ళిపోయినాయి. ఎందుకు నేను చెప్తున్నాను? బాబాని అడిగాను, ఏంటి బాబా వాళ్ళు ఒక మనతోటి ఉన్న వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు అసలు ఏం అడగకుండా పంపించు బ్రదర్ అన్నారు, ఏంటి బాబా ఇంత మార్పులు ఎలాగొస్తున్నాయి బాబా అంటే, బాబా చెప్పారు, ఆదిలో యజ్ఞం ఆదిలో అందరూ ఉన్నారు, మధ్యలో అందరూ ఉన్నారు, అంత్యంలో అందరూ ఉండరు, యజ్ఞం సమాప్తి చేయటానికి అందరూ ఉండరు. సత్యమైన బ్రాహ్మణులే ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని సమాప్తి చేయటానికి ఉంటారు అన్నారు బాబా. దానికి ఇంకా ఉదాహరణ ఏం చెప్పారు అంటే, ఒక సినిమా హాల్ ముందు అన్ని రకాల క్లాసులు వాళ్ళు టిక్కెట్ కొనుక్కుంటారు, బయట కొంచెం తిరుగుతారు, బెల్ల కొట్టిన వెంటనే సెంటర్ గేట్ నుంచి మేము సినిమాలు చూసినప్పుడు అలాగుంది, ఇప్పుడు నాకు తెలీదు, బాబా అనుభవం చేశారు. నేను 32 సంవత్సరాల క్రితం చూశాను, ఇప్పుడు ఏం చూడలేదు కూడా మనం.
బాబా శక్తి కారణంగా. ఆ సినిమాలు మనకెందుకు, మనదే పెద్ద సినిమా. బెల్ల కొట్టగానే అప్పుడు ఏం చేసేవారు, సెంటర్ గేట్ దగ్గర కొద్దిగా టికెట్ కొంచెం చింపేవారు. ఆ తర్వాత బాల్కనీ, ఫస్ట్ క్లాస్, బెంచ్. ఆ టిక్కెట్టు మీద ఉన్న రేటుని బట్టి లోపల పంపేవారు. వీళ్ళు కూడా అలాగే వెళ్ళేవారు. అలాగే బాబాయ్ ఏమన్నారంటే, యజ్ఞం ఆదిలో అంటే టికెట్ బుకింగ్ తెరిచారు, యజ్ఞం మధ్యలో టికెట్లు కొనుక్కున్నారు, మెయిన్ గేట్ ఇంకా తీయలేదు, ఇక్కడే బయట ఉన్నారు. లోపలికి వెళ్ళేటప్పటికి కొనుక్కుని స్టేటస్ని బట్టి కూర్చోబెట్టారు. అలాగే యజ్ఞం మధ్యలో దాసీలకి దాసీలు, అన్ని రకాల పిక్నిక్ల దగ్గర ఉండేవాళ్ళు, శవం దగ్గర బటన్ నొక్కేవాళ్ళు, విశ్వమహారాజులు, చండాలు అందరూ. బ్రహ్మబాబా శరీరం వదిలిన ముందు ఒక వాణి చెప్పారట ఆయన, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, సత్యత్రేతయుగంలో కూడా చాకల వాళ్ళు కూడా ఉంటారు, ఆ పాత్ర అభినయించకండి అని చెప్పారట. అలాగా యజ్ఞం ఆదిలో అన్ని రకాల పాత్రలు అభినయించే వాళ్ళు కలిసిపోయారు. ఎవరెవరో తెలియదు, కానీ బాబాకి తెలుసు. వాళ్ళకు కూడా అనుభవం లేదు, మధ్యలో ఉన్నారు. అంత్యంలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు, సత్యమైన బ్రాహ్మణాత్మల ద్వారా మాత్రమే యజ్ఞాన్ని సమాప్తి చేస్తాను. అప్పుడు చెప్పారు బాబా, నీకు ఆర్డర్ పెట్టిన ఆయన శాంతివనం నుంచి పెట్టారు కదా, ఆయన సత్యమైన బాబా బిడ్డ. స్థానం ఎక్కడున్నాయి, వీళ్ళందరినీ కలిపేస్తున్నాను. ఇప్పుడు చాలా గొప్ప యజ్ఞం కింద మారిపోద్ది. ఇంకా వాళ్ళకి ఈర్ష్య, పగ, ద్వేషం అవి ఏమి ఉండవు. అలాగ అనిపించేసుకో. ఆ సత్యమైన బిడ్డ అతను, నేను ఎన్నుకున్నాను. ఈ యజ్ఞంలో సహయోగ వేరు, ప్రాప్తి పొందారు అన్నారు బాబా. ఎంత గొప్ప పాయింట్ చూడండి. మరి నీకు ఒక 2-3 నెలల క్రితం పేపర్లో పెట్టడానికి సహయోగ వేరు ఎన్నెన్నో చేశారు. వాళ్ళు ఏం చేశారు, నిన్ను మాయలోకి దించేయాలని. నీకు చాలా స్వార్థమయ్యా, హెడ్ ఆఫీస్, ఇంటర్నేషనల్ ఆఫీసు ప్రింట్ చేయలేదయ్యా, ఆఫీస్ పేరు వేయలేదయ్యా నువ్వు అని అప్పటి వరకు మనకు సహయోగంగా ఉండి ఉన్నవాళ్ళు వ్యతిరేకమైపోయారు. చాలా ఇంకో దుర్భాషల్లాగా మాట్లాడారు. వేరైపోయారు కూడా, వేరైపోయి మళ్ళీ వేరుగా వెళ్ళిపోయారు కూడా వాళ్ళు, వేళ్ళ మీద లెక్కెట్టేవాళ్ళు. అయినా నాకు బాబా ఛత్రసాయిలో, బాబా ఆజ్ఞలో, బాబా నడిపించే వాళ్ళు ఏం చెప్పాడు బాబా మొన్న వాణిలో, బాబా చేత పాలింపబడే వాళ్ళు వాళ్ళకి విశ్వం అంతా కూడా బలిహారం అయిపోద్ది అన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు సెపరేట్ అయిపోయారు. మధువని నివాసీలందరూ కూడా బాబా యజ్ఞానికి, సత్యమైన పిల్లలందరూ కూడా సహయోగం అయిపోతున్నారు. ఎంత గొప్ప మహావాక్యమో చూడండి అది. అప్పుడు చెప్పారు బాబా, నువ్వు అతీతంగా అతి ప్రియంగా ఉన్న అందరితోటి, చెడ్డవాళ్ళతోటి కూడా వాళ్ళ పాత్ర అంతే. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ డయాగ్నోస్ చేస్తాడు, ఏమని, ఇతను తగ్గించగలమా లేదా అని. తగ్గించలేని వాళ్ళు కూడా ఉపశమనం ఇచ్చే మందిస్తాడు. అలాగే బాబా అన్నారు, నువ్వు పరిశీలించుకో, వీళ్ళు నిన్ను యజ్ఞాన్ని కించపరిచి చేశారు, వాళ్ళు డ్రామా డిస్మిస్ చేసేసింది, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో, వాళ్ళని మర్చిపో ఇంకా అని చెప్పారు బాబా. అలాగని చెప్పి వీళ్ళు మనకు సహయోగం వేరే అని చెప్పి వీళ్ళని కూడా మర్చిపోవాలి మనం. అతీతం అతి ప్రియం. ఇక్కడ ఇందాక అదే చెప్పాడు కదా, నువ్వు ఏది ఉపయోగిస్తున్నా అతీతము అతి ప్రియమే బేహద్ద వైరాగ్య వృత్తిని ఇప్పిస్తుంది అన్నారు బాబా. బేహద్ద వైరాగ్య వృత్తిని ఇప్పించేది ఏంటంటే కార్యార్థము ప్రియం కావాలి, కార్యం అయిపోయిన తర్వాత అతీతం అయిపోవాలి.
అప్పుడు ఇంక నీది నాది నాది అనేది ఏమి రాదు, అన్నీ బాబాయే. ఇందాక చెప్పాను కదా మీకు, ఒక డైరెక్టర్, బిజీగా ఉండే డైరెక్టరు 4 సినిమాలు చేస్తుంటాడు ఆయన. 4 సినిమాల్లో హిట్ అవ్వాలని చూస్తాడు. శివబాబా లాగా. శివబాబా 4 రకాల సేవలు అనేక రకాల మంది చేత చేయించాడు. కాబట్టి ఇందులో ఎవరు గొప్ప కాదు, బాబా ఒక్కడే గొప్ప. మనమంతా నిమిత్త మాత్రముగా ఉండాలి, నిర్మాణ భావంలో ఉండాలి. నిర్మాణ భావన అంటే ఏంటంటే గౌరవాన్ని ఆశించకుండా అతీతంగా ఉండేవాళ్ళు. చూసారు యజ్ఞం కూడా ఎలాగైపోయిందో, 15,000 కావాలంటే పంపలేకపోతున్నాం. అంతకుముందు ఒక అన్నయ్య, నేను అక్కడికి వెళ్తున్నాను అన్నయ్య, జమ్మూ కాశ్మీర్ నుంచి అర్జెంటుగా 10,000 పంపించు కొరియా అన్నారు. ఇక్కడ పేపర్లో ఇక్కడ బిజీ అయిపోయింది. అప్పుడు పంపడానికి ఆయనేమో వారం రోజులు ఉండి వచ్చేస్తా అన్నారు. వారం రోజుల్లో అవ్వలేదు వర్క్. చూసారు యజ్ఞం కూడా ఎలా బిజీ అయిపోతుందో, బాబా ఎలా బిజీ చేసేస్తున్నారు. అంచేత మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఏ స్థానంలో ఉన్నా, మధువనంలో ఉన్నా, సెంటర్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, స్వచ్ఛమైన మనసుతో ఓటమే గెలుపు 2 బాబాకి అర్పణ చేసేయండి. అర్థమైందా? ఓటమే బాబాకి అర్పణ చేసేయండి. గెలుపుతో పొంగిపోకండి, ఓటంతో కుంగిపోకండి. బాబా అని అర్పణ చేసేయండి. అప్పుడు నాది నీదని భ్రాంతి పోయి బేహద్ద వైరాగ్య వృత్తి వచ్చి బాబు సమాన స్థితిలో తయారైపోతారు. బాబాని ప్రత్యక్షం చేస్తారు, బాబా తిరిగి వెంటనే మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తారు. ఓకే, అర్థమైందా? అనుభవం అవుతుందా? మనకు మొన్న చెప్పారు, మీకు గుర్తుందా? స్వభావానికి వశమైన ఆత్మైన, సంస్కారానికి వశమైన ఆత్మైన, రజోగుని ఆత్మైన, తమోగుని ఆత్మైన, పరీక్షకుని ఎదురుగా నిలబడే ఆత్మపైనైనా సంకల్పంలో కళ్యాణకారి భావన ఉండాలన్నాడు బాబా. సంకల్పంలో ఉండాలి, కర్మలో ఉండకూడదు అక్కడ. ఇప్పుడు మనల్ని పరీక్షకి నిమిత్తం అవి నువ్వు ఇలాగేయలేదు, అలాగేయలేదు, అలా చేయలేదు, నీ పేరు గౌరవం కోసం చేస్తున్నామన్న వాళ్ళు పరీక్షకి ఎదురుగా నిలబడ్డారు మనకి. మనం అయినా వేయలేదు. లాస్ట్ అలా ఒత్తిడి చేసి తిట్టి మనల్ని అంత అవమానం చేస్తున్నా కూడా ఒకటే అన్నిటించారు బాబా, ఈ శరీరంలో ఈ ఆత్మ ఉందనగా అలా జరగదు. ఎవరైతే యజ్ఞానికి ధనం ఇచ్చి, ప్రేరణ ఇచ్చి, ప్రాప్తి అనేక మందిని క్లబ్ చేస్తున్నారో ఆయన పేరు తప్ప ఇంకెవరి పేరు వేయటం కుదరదు ఇక్కడ అని చెప్పేటప్పటికి సైడ్ అయిపోయారు. వెళ్ళిపోయారు, యజ్ఞం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కూడా బాబా ఏమంటున్నాడు, కళ్యాణకారి భావన ఉంచుకుంటున్నాడు, కానీ కర్మలో కలపకూడదు అక్కడ. బాబా కళ్యాణకారి బాబా వినాశనం అయిపోయిన తర్వాత పరంధామంలో ఉంచేస్తున్నాడు ఆత్మలన్నిటిని. ఎవరిని పంపుతున్నాడు? స్వర్గం. అక్కడ కర్మలో రాజీ అయ్యాడా బాబా? శివబాబా కర్మలో రాజీ అవ్వలేదు, సంకల్పంలో రాజీ అయ్యారు ఆయన. పాప వాళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలు అనుకున్నాడు. అలాగే మనం ఏ స్థానమైనా, ఏ ఆత్మ అయినా, ఎక్కడైనా అతీతము అతి ప్రేమ నేర్చుకోవాలి. అతీతంగా ఉండాలి, కార్యం అయిపోయిన తర్వాత అతి ప్రియంగా ఉండాలి. బస్సు డ్రైవర్ చూడండి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏం చేస్తారు? ఒక 400-500 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలనుకోండి, నైటు చక్కగా 2 డ్రైవర్లు ఉంటారు, 35 మంది లగ్జరీ బస్సు 35 మందిని గమ్యం చేర్చేస్తుంది. ఆ సమయం వరకు మొత్తం బస్సు స్టేట్ గవర్నమెంట్ది అయినా కానీ ఇతని కంట్రోల్లో వచ్చేస్తుంది. అది దిగిపోయిన వెంటనే వాళ్ళకి చెప్పేస్తాడు ఆయన. ఆ డ్యూటీ దిగిపోయిన వెంటనే గ్యారేజ్లో పెట్టేస్తారు. అలాగే
నడిపించేవాడు బాబా, నడిచేవాళ్ళం మనం. ఆ బస్సులు ఎవరే? గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇది. ఏపీఎస్ఆర్టీసీ లేకపోతే టీఎస్ఆర్టీసీ ఏదో ఉంటుంది. వాళ్ళయ్యాయి. నువ్వెవరో? నీకు జీతం ఇస్తున్నారు, డ్రైవర్గా నిన్ను పెట్టుకున్నారు. నీదే బస్సు. నువ్వు ఎక్కి నడపడం వరకే నీకు నిమిత్తం. తర్వాత అది గ్యారేజ్లో పెట్టేవలసింది, నీ ఇంటికి పట్టుకెళ్ళడానికి వెళ్ళలేదు అది. అలాగే బాబా మనల్ని నడిపిస్తున్నాడు. బాబాది భూమి, బాబాది ఆస్తి. నువ్వు తాగే నీళ్ళు బాబాదే, పీల్చే గాలి బాబాదే. నీకు భార్యని నీ యొక్క కర్మానుసారంగా, కర్మబంధనగా, సంబంధ బంధనగా, రుణానుబంధంగా నీకు ఇచ్చాడు. సంభాళించంతే. నీ భార్య శరీరంలో ఉన్న ఆత్మ అయింది, నీ భర్త శరీరంలో ఉన్న ఆత్మ అయింది. నీకు కర్మబంధన అనుసారంగా ఇచ్చారు బాబా. అంత డెప్త్ ఉండాలి ఇక్కడ మనకి పాయింట్. అంచేత ఎప్పుడు కూడా నాది నేను అనేది ఎప్పుడు తీసుకురాకండి. చెప్పాను కదా మీకు, అక్కడ పాంప్లెట్స్ అలాగ ఉండిపోయినాయి. ఆ పక్కనే ఈవిడ బాబా అనుకుని చంటి పిల్లోని ఎత్తుకున్నట్లు ఆ పుస్తకాలని ఆ హృదయం దగ్గర పెట్టుకుని, బాబా వీళ్ళు నన్ను పంచొద్దంటున్నారు, వాళ్ళు పంచేది పోని ఏముంది చిన్న, అందులో ఒక పేజీ లాంటిది, ఒక పాంప్లెట్ అట్టండి. చూడండి, భగవంతుడు ఎంతో ఇస్తే మనకి పాంప్లెట్ ఇస్తున్నారండి. అంతే, వెంటనే భక్తులు అటని పర్సన్ వచ్చేస్తున్నారండి, క్యూలోకి వస్తున్నారు. వస్తుంటే ఈ పక్కనే ఉన్నారు కదండి, ఈవిడ ఇలా చంటి పిల్లలు ఎత్తుకున్నట్టు ఈ పుస్తకాలను ఎత్తుకుని ఇలా ఉండేటప్పటికి ఈ పుస్తకం చమక్కమని కనపడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇది ఒకళ్ళే అనుకుని, ఈ పాంప్లెట్ వద్దు నాకు, పుస్తకం తీసుకెళ్తానని పాంప్లెట్లు తీసుకోకుండా పుస్తకాలు తీసుకెళ్ళిపోయారు. 100 బుక్కులు చాలా సింపుల్గా అయిపోయిందని చెప్తుంది ఆవిడ. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, ఆయన శక్తి 1,000,000 మందిలో ఒకేసారి ప్రవేశించేస్తుంది. బాగా గుర్తించుకోండి. ఇంకా అటువంటి నాటకాలు, అటువంటి నాది నేను నా ఏరియాలు భావనలు తగ్గించేసుకోండి. లేకపోతే చాలా 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 మోసపోతారు, నష్టపోతారు, పశ్చాత్తాపడతారు. భవిష్యత్తు ప్రారంధ జీవితాన్ని చేతులారా తగలబెట్టుకున్న వాళ్ళు అయిపోతారు. ఎక్కడ ఏ స్థానమైనా బాబాదే, ప్రతి స్థానము, ప్రతి సెంటరు బాబాదే. లౌకికమైన అలౌకికమైన బాబాదే, శివబాబాదే. ఆ స్మృతి నిన్ను లిఫ్ట్లాగా పైకి తీసుకెళ్ళిపోద్ది. అర్థమైందా? లిఫ్ట్లో పైకి వెళ్ళినప్పుడు ఆవేశం రాదు, మెట్లెక్కి పైకి వెళ్తే ఆవేశం వస్తుంది. ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కొద్ది సమయం మిగిలి ఉంది. అద్భుతాలు చేసే సమయం ఆసన్నం అయిపోయింది. తప్పుని తప్పుగా శిక్షించే సమయం, భగవంతుడు పాత్ర మారిపోయింది. ఒప్పును ఒప్పుగా సిద్ధి చేసేసి ప్రత్యక్షం చేసే సమయం ఆసన్నమైపోయింది. బీ కేర్ఫుల్. గాడ్లీ మెసేజెస్ ఇవన్నీ. గాడ్ యాజ్ ఇన్కార్నేటెడ్ ఆన్ ది ఎర్త్, భూమి మీద అవతరించాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇదివరకు అవతరించలేనప్పుడు చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష ఉండదు. అవతరించిన తర్వాత తప్పు చేస్తే చాలా చాలా పెద్ద శిక్ష అని చెప్పారు బాబా. అంచేత ఈశ్వరీయ కులానికి కలంకం తీసుకురాకూడదు. మనం అందరూ ఈశ్వరుడి యొక్క కులం. కుమారుల కంటే గొప్ప కులం మంది. బ్రహ్మ దత్తత తీసుకున్నాడు. కులం ఎవరిది? ఈశ్వరుడిది. దత్తత తీసుకున్న వాళ్ళు ఇంకొకరికి జన్మ తీసుకుంటారు, వీళ్ళకి పిల్లలు లేక దత్తత తీసుకుంటారు. అంచేత బ్రహ్మ దత్తత తీసుకున్నాడు. బ్రహ్మకుమారిస్ కాదు మీరు, శివకుమారిస్, తపస్సుమూర్తులు మీరు. ఆ అనుభూతితో శాశ్వత జీవితాన్ని గడపండి. బాబానికి సహయోగం అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించేవు, చక్కటి ఉదాహరణలు ప్రసాదించేవు. ఈరోజు ఎన్ని పుస్తకాలు వెళ్ళినాయో తెలుసా? చెప్పనా? జగ్గైపేట 30,000 పుస్తకాలు వెళ్ళినాయి. అంతకుముందు 27,000 అంత వెళ్తే వారం రోజులు అయిపోయినాయి. 30,000 వెళ్ళినాయి. పాపం ఆ ఆటో అతను కొంచెం ఎక్కువ లోడ్ వేసుకెళ్ళాడు. ఆర్టీఓ ఆపారట. ఆయన ఎక్కువ లోడ్ వేసావు బాబు, నువ్వు ఫైన్ కట్టాలని ఆపారట. వీళ్ళకి ఏమంత డబ్బులు ఏముంటాయి పాపం వాళ్ళకి.
అలాగే ఒక అరగంట అలాగ ఉండి దేవుడు బుక్కులండి, శివుడు బుక్కులండి అని బుక్ చూపించేటప్పటికి కొంచెం సేపు ఉంచి పంపేశాడంట ఆయన. చూశాను అక్కడ అద్భుతం చేశాడు చూడండి బాబా. భగవంతుడి పుస్తకాలు పాపం ఏం కెడతాయి వాళ్ళకి. బాబా పవర్ చూడండి. దేవుడి పుస్తకాలండి ఏదో నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నాకు లెక్క ప్రకారం ఎత్తే నాకేం కిట్టదు. ఆయనకి తెలుసు, అటు వరకు ఆయనకి తెలుసు. భగవంతుడు అక్కడ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనకి పుణ్యం వచ్చేసింది, పంపించేశాడు ఆయన. ఒక అరగంట అలాగా కొంచెం నిలబెట్టి పంపించేశాడు. అక్కడ 30,000 వెళ్ళిపోయినాయి. ఒరిస్సా 7,000 వెళ్ళిపోయినాయి. పుట్టపర్తి అక్కడ ఎగ్జిబిషన్కి 2,000 వెళ్ళిపోయినాయి. 37, 2, 39,000. ఒక అక్కే చీరాల్లో బుక్కులు పంచిపెట్టుకోవాలన్నా, రేపు ప్రతి గుళ్ళోకి వెళ్తాను నేను, బుక్కులు ఏమీ లేవు అన్నారు. వెంటనే విజయవాడలో 1:30కి 1,000 పుస్తకాలు, సర్వమానవేల బుక్కులు 20 ఒక్క పార్సిల్లో పంపించేసేటప్పుడు 5 గంటలకి చీరాలు వెళ్ళిపోయింది. ఆవిడ అంటుంది, ఏంటన్నయ్య నా దగ్గర 100 బుక్కులు ఉన్నాయి, అయ్యే పంచిపెట్టుకుందాం అనుకున్నాను, ఏంటి మీరు ఫోన్ చేశారు? ఏమోనమ్మా నాకు తెలీదు, మీరు ఫోన్ చేశారు. బాబా వెంటనే ఆర్టీసీ కార్గోకి వేసేయమన్నారు. వేసేసాం. 1:30కి వేసేటప్పటికి మీకు 5 గంటలకి చీరాలు వచ్చేసింది. ఆశ్చర్యపోయింది ఆవిడ. అంటే అంత 30,000, 37, 2, 39, ఇది 1,000, 40,000 పుస్తకాలు వెళ్ళిపోయినాయి. ఎంత గొప్ప అతి సూక్ష్మమైన యజ్ఞం, ఎంత గొప్పగా నడిపించినాడు మహానుభావుడు. ఈరోజు యూట్యూబ్లో మీ అందరికీ ఇటువంటి అనుభవాలు చేయడానికి ఈ యూట్యూబ్ పెట్టాడు అనిపిస్తుంది నాకు. లేకపోతే మనం బట్టి పెట్టుకోగలుగుతామా? ఎంతమంది వస్తారు బట్టి పెట్టుకుంటూ? రోజు బట్టి కింద ఉంది మనకి. 500, 600 మంది ఉంటున్నారు రోజును. ఇదివరకు 1000 దాటిపోయేవారు. ఇప్పుడు కొంచెం సెంట్రల్ తీసేయటం వల్ల వాళ్ళు కూడా ఏం చేశారు, కొంచెం పాత పడిపోయి సెంట్రల్కి వెళ్ళడంలో దీన్ని నెగ్లెక్ట్ చేశారు. కానీ కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు. డాక్టర్కి ఎప్పుడు కూడా పేషెంట్లు కొత్త వాళ్ళు వచ్చినప్పుడే అతనికి స్కిల్గా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది, ఇన్కమ్ కూడా వస్తుంది. పాత వాళ్ళే వచ్చారనుకోండి పెద్ద ఏం ఉండదు, వాళ్ళు నెల వరకు కట్టేస్తారు కదా. అలా చెప్పారు బాబా నాకు. ఏం డేలా అవ్వకు నువ్వు, 1000లోంచి 500కి వచ్చినా కొత్త వార్తలు చాలా ఫ్రెష్గా అంటున్నారు. నువ్వు మాత్రం డల్ అవ్వకుండా సంఖ్యను చూడకు, సంబంధం చూడకు, బాబాతో సంబంధం పెట్టుకొని చెప్పారు బాబా. ఎన్ని వేలు బుక్కులు వెళ్ళిపోయినాయి చూసారా. ఎంత అంటే ఇప్పుడు బాబా మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, సద్గురు పోస్ట్లోకి వచ్చినప్పుడు శిక్షించైనా పావనం చేసేస్తానన్నాడు. లాక్డౌన్ నుంచి ఈరోజు 1.5 సంవత్సరం అయిపోయింది లాక్డౌన్ అవి. అప్పటి నుంచి శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇలా చేసుకోండి బిడ్డలు, ఇలా చేసుకోండి, ఎవరికి వారే యమునా తీరే, ఒక్కడే అని చెప్పాడు, శిక్షణ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే 90% ఎవరు వినలేదు. ఆ శిక్షణని గ్రహించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ అయిందో మళ్ళీ మామూలు అయిపోయారు. కుక్క తోకని మనం వంకరగా ఉన్నదాన్ని ఇలా ఉంచినా కానీ ఎంతసేపు ఉండదు, అది వదిలేగానే మళ్ళీ వెళ్ళిపోద్ది. అలా అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, శిక్షించైనా పావనం చేసేస్తానన్నాడు. నీకెలా తెలుసు అన్న శిక్షించారంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పాంప్లెట్స్ పట్టుకుని ఉన్న వాళ్ళు ఈవెన్ని నువ్వు ఇక్కడ రాకూడదు, అసలు అది శ్రీమతం కాదు, అందులో మౌంట్ ఆఫ్ హెడ్ ఆఫీస్ స్టాంప్ లేదు, అడ్రస్ లేదు, నువ్వు పంచడానికి వీల్లేదు అన్నారు. ఈవిడి అంత రాజకీయ నాయకురాలైనా కూడా భయపడి కుంగి చంటి బిడ్డని ఎత్తుకుని నిన్నట్టు బొక్కులు ఎత్తుకుని హృదయం దగ్గర పెట్టుకుని షే బాబా బాబా అన్నది. వెంటనే వచ్చేసాడు ఆయన, వెంటనే సెకండ్లో వచ్చేసాడు ఆయన. నాకు తెలుసు ఇవన్నీ. అందుకు ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఏదైనా సేవ చేసేటప్పుడు గొడవలు పెట్టుకోకండి. ఎవరైనా ఏదైనా వచ్చి మిమ్మల్ని చేస్తుంటే బాబా షే బాబా బాబా వీళ్ళు ఈ సేవను ఆపుతున్నారనండి, వెంటనే వచ్చేస్తాడు ఆయన. వెంటనే శిక్షణ ఇచ్చైనా పావనం చేసేస్తానన్నాడు. అది ఇక్కడ ఇంకా శిక్షణ ఇచ్చాడు వాళ్ళకి. నాన్న నీది నాది కాదురా నాన్నది, ఆ బిడ్డ చేత చేయించేది నాదే యజ్ఞమే. నీ సెంటర్లో నిన్ను పెట్టింది నేనే, మధువంలో పెట్టింది నేనే, సూక్ష్మతంలో పెట్టింది ఆత్మల్ని నేనే,
నేను ఒక్కనే పరంధామని ఉంటాను, మిగిలిన వాళ్ళందరినీ ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో చేయించాలో చేయించేవాడిని నేను రా నాన్న అని ఇంకా కొద్దిగా కాషన్ ఇచ్చుకొచ్చాడు మహానుభావుడు. చూసారా? అర్థమైందా? అనుభవమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఇల్లు శివాలయం చేసుకోండి. ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని క్రిటిసైజ్ చేయకండి. తప్పున్న మనసులో మాత్రం కళ్యాణకారి భావన పెట్టుకోండి. కర్మలో దూరంగా ఉండండి. కర్మలో మాత్రం దగ్గరికి రానివ్వకండి. డ్రామా డిస్మిస్ చేసేస్తుంది, రానివ్వదు, రాకండి. మీరు కూడా కుటుంబ సభ్యుల్లో కూడా అందరినీ ప్రేమగా చూడండి. అందరినీ ప్రజలుగా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఓకే? ఇప్పుడు ఆ చీరాల్లో అక్కయ్య ఎంత ఆనందం వేసేస్తుందన్నయ్య. 1000 బుక్కులు 700 పుస్తకాలు 700 పుస్తకాలు వెళ్ళిపోయి ఒకటే కట్ట 125 రూపాయలు తీసుకున్నారు. ఇది కట్టేశారు. 20 ఎన్నో సర్వమానవాళి బుక్కులు ఇచ్చేశారు. ఆవిడ అంటాను, పొద్దుట వెళ్ళిపోతాను అన్నయ్య, నా దగ్గర గుళ్ళు ఉన్నాయి, అన్ని గుళ్ళకి వెళ్ళిపోతాను, గుళ్ళో పూజాలకి ఈ సర్వమానవాళి ఇచ్చేస్తాను, ఈ బుక్కులు పనిచేస్తాను. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అన్నయ్య, నాకు ఎంత అద్భుతమైన తండ్రి అని ఆ ఆత్మ ఆనందించేస్తుంది. మాకు చాలా బిజీగా ఉంటుంది ఆర్డర్స్తో. అటువంటి చిన్న ఆర్డర్ చూడటానికి కూడా చేద్దామని అనిపించదు. కానీ బాబా ఆ బిడ్డకి ఎంతో తపన ఉందన్నమాట. చిన్న ఆర్డర్ పెద్ద ఆర్డర్ అని కాదు, ఇంకా ఎక్కడ దూరాలు పంపాలి. ఎక్కడ పంపింది? ఇప్పుడు బెంగళూరు వెళ్ళి మర్చిపోయాను మీకు చెప్పటం. 30,000, 37,000, 239, అదొక 1040 బెంగళూరు 10,000 వెళ్ళినాయి. గంగాధర్ అన్నయ్య అని బ్రహ్మాండమని సేవ చేయింటున్నారు బాబా. ఆయన మధువనం వెళ్ళినప్పుడు బాబా రాకపోతే, అయ్యో బాబా రావట్లేదు, నువ్వు అని చెప్పట్లేదు, అని యోగం చేసుకుంటే బాబా అన్నారంట, నీ 1,000 పుస్తకాల సేవ ఉంటుంది, వెళ్ళు బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారట బాబా. ఆయన వెంటనే బెంగళూరు వచ్చేసి అప్పటికే మన బాబా చేస్తున్నారు. అది నన్ను అన్నయ్య బాబా ఎలా చెప్పారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆయన, నాకు కన్నడ రాదు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడి అన్నయ్య ఎలా చెప్పారంటే, సరే చేసుకో బాబా ఇచ్చారు కదా అని ఇప్పటికే చేసేసుకుంటున్నాడు ఆయన. ఆయనకు 10,000 వెళ్ళిపోయినాయి, కన్నడలో 10,000 వెళ్ళిపోయినాయి, ఒరియాకు 10,000 వెళ్ళిపోయినాయి, తెలుగు 30,000 వెళ్ళిపోయినాయి. ఇది ఆదినాన్న అసలు ఇంటికని పనిచేస్తాడు ఆదినాన్న దగ్గర డబ్బు ఉందంతా, అన్ని చోట్ల పంపడానికి శక్తి ఉంది. అసలు ఆదినాన్న అసలు ఎందుకని పనిచేస్తాడు? అసలు మనకు మనం ఆలోచించుకుంటే అసలు ఎందుకు పనిచేయరు ఆయన? తోలు బొమ్మ తెర వెనకాల చైతన్యమైన వాడు ఒకడు ఆడింతే తెర ముందు బొమ్మ, పూర్వం సినిమాలు లేక తోలు బొమ్మలాట్లు ఆడేవారు. అటువంటి తోలు బొమ్మను మనం, ఈ స్కిన్ అనేది తోలు ఒక బొమ్మను ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత బాబా బాబా బాబా. ఎప్పుడైతే ఆర్టీఓ పట్టుకున్నారో బాబాతో చెప్పాను, చాలా థ్యాంక్స్ బాబా, ఆయనకి పుణ్యం, ఆయనకి భాగ్యమే, యాజ్ పర్ రూల్ ప్రకారం ఎక్కువ లోడ్ వేయకూడదు, వాడికి తక్కువ ఎత్తే కిట్టదు అని బాబాతోటి సంకల్పం చేసి, చాలా థ్యాంక్స్ బాబా, అలాగా ఈ మహాయజ్ఞాన్ని న్యాయంగా ధర్మంగా సత్యంగా నడిపించండి, ఆ ఆర్టీఓ గారికి పుణ్యం ఇచ్చేయండి. ఆయన ఏం చేశాడు? దేవుడి బుక్కలే కదా, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అని ఒక పావుగంట అరగంట ఉంచి సరే వెళ్ళు అన్నాడంట. బతిమలేడంటే ఇతను, దేవుడి పుస్తకాలండి వేసుకున్నానండి, ఇదండి పొజిషన్ అండి. మరి బాబా కాపాడాడు లేదా? దేవుడికి పెళ్ళికి అందరూ పెద్దలే, అందరూ కావాలి, ఆయన భాగ్యం వచ్చేస్తుంది. ఆయన ఏమో లంచం తీసుకోలేదు, రూల్ ప్రకారం వేయకూడదు అంత. ఇప్పుడు అలాగైతే వీళ్ళకి ఏం కెట్టదండి. ఆ వ్యాన్కి టన్నే అంత వాల్యూ ఇస్తాడు, ఎంత పోతే 1,200 వేసుకెళ్ళాడు, 200 ఎక్స్ట్రా వేసుకెళ్ళాడు, అది లెక్క కాదు అసలు. అలాగని చెప్పి 3 టన్నులు వేయలేదు, అబ్నార్మల్ కండిషన్లో వేయలేదు, ఇంకొక 200 ఎక్స్ట్రా వేసారు. ఆయన బాబా ఈయన భగవంతుడి పుస్తకాలండి అలా ప్రేమగా అలా నుంచి ఉండేటప్పటికి అరగంట ఎందుకు ఉంచాడంటే తెలిసి రావాలని ఉంచాడు అక్కడ. అలాగే ఈకురా నాయన ఎప్పుడు కూడా అది కేసులు ఎత్తే వేలు మీద పెనాల్టీ పడుతుంది, పెనాల్టీ వేస్తారు, అంతకంటే ఇంకేం చేయలేరు కదా. ఆ పెనాల్టీ పాప అతనికి ఏం మిగులుతుంది, వాళ్ళు ఏదో ఫైనాన్షియల్తో ఉంటారు. అలాగా బాబాతో సంకల్పం చేశాను. వెంటనే ఇలా తెలిసింది, లేట్ అయింది, వెళ్ళటం లేట్ అయిందంటే ఇలాగని చెప్పారు. బాబా ఆ ఆర్టీఓ గారికి నీ పుస్తకాలంటే
విడుదల ఇచ్చారు కాబట్టి ఆయన కూడా పుణ్యం ఇయ్యండి. బాబా అన్నారు, ఎంత మంచి మనసు నీకు, అలా చెప్తుండాలి. నాకు ఓటమి విజయం అన్నీ నాకు చెప్తే ఇంక నాదనేది భ్రాంతి పోద్దన్నమాట అండి. అర్థమైందా? ఇలా చెప్పుకుంటే తెల్లారిపోద్ది. ఒకసారి సంకల్పం చేయండి, ఈరోజు రాత్రి రేపులో తుఫాను తీరం దాటి చాలా భయంకరంగా తీరం దాటుతుందని చెప్తున్నారు. బాబాతో సంకల్పం చేయి, బాబా నువ్వే సర్వకాల సర్వావస్థలందు అందరినీ ఎలా రక్షించావో వాళ్ళని మీరందరినీ నువ్వే కాపాడుకో బాబా, అంతా నీదే భారం అని సంకల్పం చేసుకోండి. గవర్నమెంట్ ఎలాగైతే ఉపద్రవం వచ్చినప్పుడు అలర్ట్ చేస్తుందో అనేక బృందాలని, మనం చేయవలసింది ఏంటి, బాబా నీకు అన్నీ తెలుసు, ప్రకృతి విజృంభించేస్తుంది, మానవుల ఆలోచన కాలుష్యం అయిపోయింది, ప్రకృతి విజృంభించేస్తుంది, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరే సర్వకాల సర్వాస్తులందు మీరే కాపాడి రక్షించుకోండి శివబాబా. తండ్రి, నీ పిల్లలు క్షమించావో శిక్షించావో పావనం చేస్తావో అన్నీ మీకు తెలుసు. చాలా గుణపంలాగా వచ్చేది సూదిలా చేసి వాళ్ళకి చేస్తావో, లేకపోతే వాళ్ళకి ఈ రూపంలో జ్ఞానోదయం కలగజేస్తావో అన్నీ మీకు తెలుసు బాబా. మీరే నడిపించండి, మీరే సర్వకాల సర్వావస్థలందు వాళ్ళని కాపాడి రక్షించండి అని సంకల్పం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ తండ్రి, సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి బాబా వాళ్ళందరినీ. అలాగే కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మని ప్రతి ఒక్క ఆత్మ ధరించిన శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ప్రసాదించండి శివబాబా. వాళ్ళ నిమిత్తమైన వాహనాలలో మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శివ తండ్రి, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.